రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఆటంకాల గురించి మనం ధ్యానించుకుందాం. ఈ ఆటంకములు నిన్ను దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళకుండా అడ్డుపరుస్తున్నాయా అనేది ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. ఈరోజు నాకు ఎవరికైనా పరీక్షలు ఉన్నాయనుకోండి, పరీక్షలు ఎన్ని ఆటంకాలు ఉన్నా పరీక్ష రోజు మీరు టైంకి పోతారా పోరా? అమ్మాయిలు గ్రూప్స్ రాస్తున్నారు కదా, అమ్మాయిలు పోతారా కదా? ఏది వచ్చినా మాత్రం నేను పరీక్ష రాసే తీరుతాను, ఆగటం మాత్రము ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ ఒక్క పరీక్ష బహుశా మీ జీవితంలో ఎంతో మేలు చేయగలుగుతుంది. ఒక్క పరీక్షనే మీ జీవితంలో ఇంత మేలు చేయగలిగితే, మరి ఏ ఆటంకము వచ్చినా యేసు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇంకెంత మేలు చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, మన స్వభావం ఎలాంటిదో. ఇంటర్వ్యూల కోసము లేటుగా పోము, ఎన్ని ఆటంకాలున్నా టైంకి పోతాము. పరీక్షలున్నా తల్లిదండ్రులు తన్ని తయారు చేసి రెడీ చేసి వాడిని స్కూల్కి పంపిస్తారు. అరే ఎగ్జామ్స్ రాయరా అని. ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా అన్నీ రెడీ చేసి పెడతాం. ఆత్మీయ విషయానికి వచ్చేసరికి మాత్రమే ఆటంకాలు మన జీవితంలో. ఈరోజు చూద్దామండి బైబిల్ ఏం చెప్తుంది ఈ ఆటంకాల గురించి. మనము అబ్రహాము, ఎంతమందికి తెలుసండి అబ్రహాము? అందరికీ తెలుసా అబ్రహాము? ఎవరండి అబ్రహాము? విశ్వాసులకు ఎందుకు అయ్యాడు? ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని యుద్ధాలు ఎదుర్కోవాల్సి వచ్చినా కూడా దేనిని అడ్డు రానివ్వలేదు తండ్రి దగ్గరికి వెళ్ళటానికి. దేవునికి స్తోత్రము. అంటే ఆయన విశ్వాసము అంత గొప్పది. చూడండి, అబ్రహాముకు దేవుడు చాలా పరీక్షలు పెట్టాడు. మొట్టమొదటిగా ఏమన్నాడు దేవుడు అబ్రహాముకి? నేను చూపించబోతున్న దేశానికి నువ్వు వెళ్ళు. దేశం పేరు చెప్పలే. ఏం చెప్పలే. అబ్రహాము ఏమన్నాడు? చిత్తము ప్రభువా. ఈరోజు దేవుడు నీ గమ్యం ఏమిటో నీకు చూపించాడా లేదా? అబ్రహాంకి గమ్యము ప్రయాణించినప్పుడు తెలియలేదు. అది వాగ్దానపు దేశము, చిరస్థాయిగా వారు వంశానికి మిగిలిపోతుంది. ఆ యొక్క స్థలానికి వెళ్తున్న అబ్రహాంకి తన వంశావళికి చిరస్థాయి వాగ్దానపు దేశముగా ఉండిపోతుందని అబ్రహాము ప్రయాణము చేసినప్పుడు అబ్రహాంకి తెలియలేదు. కానీ ఈరోజు మన గమ్యం ఏంటో మనకి తెలుసు. మన గమ్యం ఎక్కడ? పరలోక రాజ్యం. మార్గము సరళపరచబడ్డాదా పరలోకానికి వెళ్ళటానికి? లేదా. ప్రతి ఆటంకమును యేసుక్రీస్తు ప్రభు తీసివేసాడా లేదా? ఆటంకము యేసుక్రీస్తు ప్రభు తీస్తే, మీరు తీసేసిన ఆటంకము అక్కడ మీరేం చేస్తున్నారంటే మళ్ళీ ఇంకొక ఆటంకం మీరే ఏర్పరచుకుంటున్నారు. మార్గము యేసు సరళపరిచాడు. పరలోకానికి వెళ్ళే మార్గము యేసుక్రీస్తు ప్రభు మనకి చాలా స్పష్టంగా చూపించాడు. ఇవి మీరు పాటిస్తే, గైకొంటే, నా ఆజ్ఞలను గైకొంటే తప్పకుండా పరలోకానికి మనం చేరగలుగుతాం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని యేసుక్రీస్తు ప్రభు సత్యాన్ని బోధించాడు, మార్గము చూపించాడు. జీవము, అత్యధిక జీవము ఎలా పొందుకోవాలో కూడా యేసుక్రీస్తు అన్నీ మనకి కలిగించాడు. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి ఎన్నో ఆటంకాలు మన జీవితంలో. ప్రార్థనలు చేయటానికి ఆటంకాలు, బైబిల్ చదవటానికి ఆటంకాలు.
ఎవరు సృష్టించారు ఈ ఆటంకాలు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎస్, వాస్తవమే, మనమే ఆటంకపరుచుకుంటున్నాం. దేవుడేమో ఇరుకైన మార్గములో మనం ప్రయాణిస్తామని తెలిసే ఆయన ఆ మార్గములో ముందు నడిచి మార్గము సరళపరిచి ప్రతి ఆటంకాన్ని తొలగించేస్తే మీరే మళ్ళీ ఆటంకపరుస్తున్నారు, మీరే అడ్డుపడుతున్నారు. గమ్యానికి వెళ్ళకుండా, గమ్యము చేరకుండా మీరే మిమ్మల్ని ఆపుకుంటున్నారు. చూద్దామండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 17వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడు అని ఎవనితో చెప్పబడెనో, అబ్రహాముని దేవుడు నీ అద్వితీయ కుమారుడు అంటే నీ కుమారుడైన నీ వాగ్దానపు పుత్రుడైన ఇస్సాకుని నువ్వు బలిగా అర్పించు. అబ్రహాము ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు అబ్రహాము? చిత్తము ఏ ఆటంకము రానియలేదు. దేవుడు చెప్పాడు, దేవుడు అడిగాడు, దేవునికి నేను తిరిగి ఇస్తాను. కుమారుడు ఎవడిచ్చాడండి? దేవుడు అబ్రహాంకి. అందుకనే సంతోషంగా దేవుడికే తిరిగి ఇచ్చినది ఇస్తున్నాడు, కానీ ఆయన సొంతంగా సృష్టించింది పొందుకున్నది ఏమీ దేవునికి ఇవ్వటం లేదు. ఈరోజు దేవుడు నీ నుండి ఒక శ్రేష్టమైనది కోరుకుంటున్నాడు. మీ దగ్గర ఒక శ్రేష్టమైనది దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైనా చెప్పగలుగుతారా? ఎస్, మీ హృదయం. ఎందుకు ఆటంకము? ఏమి ఆటంకపరుస్తుంది మీ హృదయాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువుకి? ఆయన ఏమంటున్నాడు? నీ హృదయపు తలుపులు తడుతున్నాను నేను, ఆ తలుపు తెరిస్తే నేను ఏం చేస్తానంటున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరు తీయొద్దంటున్నారు తలుపుని? ఎవరు ఆపుతున్నారు తలుపుని తీయకుండా? ఏ ఏ విషయాలకి మీరు తలుపులు తీస్తున్నారో దేవునికే తెలియాలి. ముఖ్యంగా యవ్వనస్తులు, యేసుక్రీస్తు ప్రభు మీ తలుపులు తడుతున్నాడు, అపవాది నీ హృదయపు తలుపులు తడుతున్నాడు, నీ స్నేహితుల చేత అపవాది తలుపులు తట్టిస్తున్నాడు. అన్ని విధాలుగా ఆటంకాలు సృష్టించటానికి అపవాది ప్రయత్నిస్తున్నాడు. ఎవరు తట్టిన తలుపుని మీరు తీస్తారు? యేసుక్రీస్తు ప్రభుదా, సైతానుడిదా? సైతానుడి కోసం తీస్తారా? అపవాది కోసం తీస్తారా? యేసుక్రీస్తు ప్రభు కోసం తీస్తారా? ఆయన కోసము మాత్రమే మీ తలుపులు, హృదయపు తలుపులు తీయండి. మరి దేనికోసమైనా మీ హృదయపు తలుపులు మీరు తీస్తే ఆటంకాలు తప్ప ఏమీ ఉండవు మన జీవితంలో. నేను ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ భూమి గతించిపోతుందా, ఉంటుందా? ఊరుకోండి. గతించిపోతే ఆస్తిపాస్తుల కోసం మనం కోట్లాడుకుంటామా? గతించిపోయే దానికోసం కేసులు పెట్టుకుంటామా? చిచ్చు పెడతామా కుటుంబాల్లోని? అవమాన పాలు చేసుకుంటా బజారు పాలు చేస్తామా మన పరువులని? ఒక్కసారి మీరు ఆలోచించండి. గతించిపోతుందా లేదా? ఈ భూమి నీదా, దేవునిదా? మరి నీదని ఎందుకు పోరాడతావు? ఏది మనది కాదు, శాశ్వతమైనది ఏది లేదు. శాశ్వతమైనది ఒక్కటే మనకి, యేసుక్రీస్తు ప్రభు వారు. దేవునికి స్తోత్రము. ఈ భూమి శాశ్వతమైనది కాదు, ఒకరోజు నాశనం అయిపోతుందని తెలుసు. ఏదో నీ సహోదరుడు కానీ నీ కుటుంబీకులు కానీ ఏదో మోసం చేసి ఏదో తీసుకున్నారు, దానికోసము దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఆటంకపరుచుకుంటావా నిన్ను నువ్వు? దాన్ని సాకుగా చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళటము మానేసి ఆటంకపరుచుకుంటావా? చాలా గొప్పవాళ్ళమండి మనము విశ్వాసులుగా. ఇది శాశ్వతమైనది కాదు అని ఎంతమంది నమ్ముతున్నారు? ఈ భూమి శాశ్వతమైనది కాదని ఎంతమంది నమ్ముతున్నారు? అమ్మా,
శాశ్వతమైన దానికోసము చిచ్చు పెట్టుకోకండి, దయచేసి గొడవలు పెట్టుకోకండి, అవమాన పాలు కాకండి, మీ పరువు ప్రతిష్టని బజారు పాలు చేయకండి, బజారుకి ఈడ్చుకోకండి మీ పరువు ప్రతిష్టని. శాశ్వతమైన దానికోసం మీ సమాధానాన్ని పోగొట్టుకోండి. అడ్డు పడకండి దేవునికి, మీకు మధ్యలో దేనిని అడ్డు రానియకండి. దేవుడు ఒక్కడే శాశ్వతమైన వాడు. దేవునికి స్తోత్రము. గతించిపోయే వాటి కోసము దేవునికే ఆటంకము మనం సృష్టిస్తున్నాము. ఆయన మన జీవితంలో రానియకుండా, ఆయన ఆశీర్వాదములు మనం పొందుకోనియకుండా మనమే ఆటంకాలు సృష్టించుకుంటున్నాం. ఎంత దౌర్భాగ్యమో ఒకసారి చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనము. ఒక అద్భుతమైన సారాంశం ఇందులో మనం నేర్చుకోవచ్చు. అయితే లోతు భార్య అతను వెనక నుండి తిరిగి చూచి అయిపోయా, ఉప్పు స్తంభం ఏమైంది? లోతు భార్య వెనకకి తిరిగి ముందున్న వాటిని, ఇంకా ఏడుస్తున్నారా పోయిన వాటి గురించి? మీరే చెప్పండి. పోయిన వాటి గురించి, నష్టపోయిన వాటి గురించి వెనకకి తిరిగి చూస్తూ ముందున్న జీవితాన్ని, ముందున్న భవిష్యత్తు కాలముని పొందలేకుండా మీరు బ్రతుకుతున్నారా? ఎన్ని ఆటంకాలు మనం సృష్టించుకుంటున్నామో మన కోసము. మనము తెలియకుండానే ఆటంకాలు సృష్టించుకుంటున్నాం. ఒక్కసారి ఊహించండి, లోతు భార్య తిరగలేదు. ఎలా ఉండేది లోతు భార్య జీవితం? భర్త ఉండేవాడు, పిల్లలతో చక్కగా బ్రతికేది, దేవుడు ఆశీర్వదించి పోగొట్టుకున్న దానికన్నా రెట్టింపుగా సమకూర్చి ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రము. తన భవిష్యత్తును తనే అడ్డుకున్నది, ఆటంకపరుచుకున్నది వెనకాల తిరిగి. అమ్మా, నష్టపోయిన వాటి గురించి మీరు ఆలోచించి పొందుకోవలసిన వాటికి మీరు ఆటంకపరచుకోకండి. వెనకకి తిరగవలసిన అవసరము లేదు. నష్టపోతే పోయాము, దేవుడు చెయ్యి కూర్చపడలేదు. ఆయన చెయ్యని కార్యం అంటూ ఏదైనా ఉన్నదా? దేవునికి అపవాదికి సమస్తము సాధ్యమా? అపవాది కన్నా గొప్పవి దేవునికి సాధ్యమా? మరి వానికి ఎందుకు లోబడతాం మనం? ఎందుకు ఓటమిని ఎందుకు అంగీకరిస్తున్నాం మనము? లోతు భార్య తిరిగింది, చక్కటి జీవితాన్ని పోగొట్టుకుంది. ఏ విషయాలు మిమ్మల్ని వెనక లాగుతున్నాయో, ఆటంకపరుస్తున్నాయో, అమ్మా ఈరోజు అడగండి దేవుని సన్నిధిలో, అవన్నీ తీసేయండి. గతము గతః. వెనకున్న వాటిని చూస్తే ముందున్న వాటిని మనము పొందుకోలేమమ్మా. మీకు మీరే ఆటంకాలు ఏర్పరచుకుంటున్నారు. మీ భవిష్యత్తును చేతులారా మీరే పోయిందా? పోతే పోని, దేవునికి మహిమ కలుగును గాక. యోబు అన్నీ పోగొట్టుకున్నాడా లేదా? ఏం చేశాడో తెలుసా? లోతు అన్నీ పోగొట్టుకున్నప్పుడు మొదటి అధ్యాయము 21 నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చి తిని. దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేది. దిగంబరిగానే నేను తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకొని పోతాడు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళటము నేను ఏమాత్రము మానను. ఇచ్చినా ఇవ్వకపోయినా దేనిని నేను అడ్డు రానివ్వను, ఆటంకపరచనీయను ఆయన దగ్గరికి వెళ్ళటానికి అని దృఢ నిర్ణయము తీసుకోండి. ఈరోజు మీ జీవితాల్లో మీరు ఏ శ్రమలు గుండి వెళ్తున్నారో నాకు తెలియదు, ఏ కష్టాలు అనుభవిస్తున్నారో నాకు తెలియదు, ఎన్ని బాధలు పడుతున్నారో, ఎన్ని అవమానాలు మీరు ఎదుర్కొంటున్నారో నాకు ఏమీ తెలియదు. కానీ దాన్ని సాకుగా చేసుకొని క్రీస్తు దగ్గరికి వెళ్ళటం మాత్రం మానకండి. ఆ విషయాలు ఆటంకపరచనీయకండి. నీ విశ్వాసములో వెనకడుగు వేయకండి. దయచేసి నేను బ్రతిమాలుతున్నాను, ప్రాధేయపడుతున్నాను. వెనకకి తిరగకండి దయచేసి. మొదటి రాజులు 17వ అధ్యాయము 13వ వచనము. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను,
భయపడవద్దు, ఆ. పోయి నీవు చెప్పినట్లు చేయము. ఆ. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి ఆ. నా యొద్దకు తీసుకొని రమ్ము. ఆ. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద ఏలియాకి అప్పము ఇచ్చిన తర్వాత ఆమె దగ్గర ఏమైనా ఉంటుందా? ఆమె దగ్గర ఉన్నదంతా ఏలియా ప్రవక్తకి ఇచ్చిన తర్వాత ఆమె దగ్గర ఏదైనా ఉంటుందా? ఉండదని తెలిసి కూడా దేనిని అడ్డు రానివ్వలేదండి. దేవునికి స్తోత్రము. ఏ అప్పమైతే ఆమె కుమారుడు తిని చచ్చిపోదాం అనుకున్నదో అది ప్రవక్త అడిగిన వెంటనే ఇచ్చాడు. ఇచ్చేసి పొందుకున్నదా లేదా చెప్పండి? నా దగ్గర ఏమున్నది దేవా, నా దగ్గర ఏమున్నదయ్యా నీకు ఇవ్వటానికి? నీ హృదయం ఉన్నది, నీ సమయం ఉన్నది, నీ శక్తి ఉన్నది, నీ తెలివి ఉన్నది, నీ చేతులున్నాయి, నీ కాళ్ళున్నాయి, అన్నీ నీ నోరు ఉన్నాయి. ఇవ్వండమ్మా. ఎవరు అడ్డుపడుస్తున్నారు ఇవ్వకూడదని? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? మీ శరీరాన్ని ఆయనకి ఇవ్వటానికి ఎవరు ఆటంకపరుచుతున్నారు మిమ్మల్ని? నా దగ్గర ఏమీ లేదనకండి దయచేసి. సమస్త శరీరము మీలో ఉన్నది. యేసుక్రీస్తు మీలో ఉన్నాడమ్మా. ఒకటే చెప్పు, యేసయ్యా లోక సంబంధమైనవి ఏది లేదు నాకు ఇవ్వటానికి, కానీ నా శరీరముని నీకు ఇస్తున్నాను తండ్రి, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను ప్రభువా. దేనిని, నా కష్టాలు, నా నష్టాలు, నా అప్పులు, నా ఇబ్బందులు, నా శ్రమలు, నా శోధనలు దేనిని అడ్డు రానివ్వను. ఈ శరీరము నీది, నీకు ఇష్టం వచ్చినట్టుగా ఈ శరీరము వాడుకో. నలగగొట్టు ప్రభువా ఈ శరీరముని. దేవునికి స్తోత్రము. దేనిని రానివ్వను మధ్యలోకి తండ్రి అని చెప్పే క్రైస్తవులుగా మనం ఉండాలి మన జీవితంలో. పాపం ఆమె దగ్గర ఏమీ లేదండి. కాస్త అప్పము, పిండి ఉంటే అప్పము చేసుకోవటానికి, ఒక్క అప్పము చేసుకోవటానికి మాత్రమే ఉన్నదంతా ఇచ్చేసింది. దేవుడు ఆమె కుమారుడిని పట్టజాలనంత విస్తారముగా ఆశీర్వదించాడు. లెక్కలేనంత దీవెనలు ఒక్క క్షణములో వెళ్ళిపోయాయండి. ఈరోజు నేను మీతో ఇదే ప్రశ్న అడుగుతున్నాను. దేవునికి ఇవ్వటానికి ఏది లేదు అని మీరు అనుకుంటే అంతకన్నా పెద్ద మోసము ఏది లేదండి. మిమ్మల్ని మీరే అడ్డుపడుతున్నారు, దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరుచుకుంటున్నారు మిమ్మల్ని మీరే. అమ్మ, డబ్బు లేనివాడు మంచి పనులు చేయగలుగుతాడా, చేయలేడా చెప్పండి? చెయ్యండి. నేను ఏమీ చెయ్యలేను అని మాత్రము మీ నోటిలో నుండి రానివ్వకండి, ఎందుకంటే అది అబద్ధము. యేసుక్రీస్తు ప్రభు దగ్గర కూడా ఏమీ లేదు. మనుష్యుడుగా వచ్చాడు, తన మహిమను విడిచిపెట్టాడు, తనను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వభావమును ధరించుకొని ఈ లోకానికి ఏమీ లేనివాడుగా, పేదవాడుగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఎంత ఇవ్వగలిగాడు? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎంత ఇవ్వగలిగాడు? యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ధనం ఉందా ఆయన దగ్గర? ఏమున్నది ఆయన దగ్గర? మరి ఏమున్నది ఆయన దగ్గర? ఆయన శరీరము, ఆయన హృదయము, ఆయన మనస్సు అన్నీ ఇచ్చేశాడు దేవునికి స్తోత్రము. ఏమి అడ్డుపడనివ్వలేదు యేసుక్రీస్తు ప్రభువారు. నా కుమారుడిని, నా కుమార్తెని రక్షించటానికి, నా ప్రాణాలు అడ్డు పెట్టడానికి నేను దేనిని ఆటంకపరచనివ్వను. దేవునికి స్తోత్రము. దేనిని రాలేదు. ఎన్ని శ్రమలు కొండు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళారు, ఎన్ని అవమానాలు. సొంత కుటుంబమే ఆయనని సన్మానించలేదు, గౌరవించలేదు. వారు సొంత ఇంటివారు, యూదులు, సదుకీయులు, ఫరిసీయులు, జ్ఞానులు ఎవ్వరూ ఆయనకి సహాయము చేయలేదు. కానీ దేనిని ఆయన చేసే మంచి పనికి ఆటంకము సృష్టించనివ్వలేదు. దేవునికి స్తోత్రము. అమ్మా, ఈరోజు ప్రాధేయపడుతున్నానమ్మా,
నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను యేసయ్యా నీ కోసం అనటము మానేసి నన్ను బలపరచువానయందు నేను సమస్తము చేయగలుగుతానని నమ్మకముతో అడుగు వేయండి. మీరు ఒక్క అడుగు వేయండి. పరిగెత్తుకుంటూ ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఏ విధంగా పరిగెత్తుకుంటూ వచ్చాడో యేసయ్య నీ దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. లూకాసు వార్త 5వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయాను గనుక. సాకులు ఎప్పుడైనా అన్నారండి? ఇట్లా అనుకున్నారండి? ఎప్పుడైనా ఏదైనా పని మీద పోయేటప్పుడు అరే అక్కడ చాలా జనాలు ఉంటారా, మనల్ని ఎవడు పట్టించుకుంటాడరా, అంతమంది అంత సంఘములో మనల్ని పట్టించుకునేవాడు ఎవడయ్యా? పట్టించుకునేవాడు దేవుడే నిన్ను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నిజమైన కాపరి నిన్ను పట్టించుకొనే తీరుతాడు. 100 గొర్రెలలోని ఒక్కటి తప్పిపోయినా 99ని విడిచిపెట్టి పట్టించుకునే కాపరి నీ దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఎంతమంది జనులు మంచం మీద ఉన్నాడు, కృంగిపోయి ఉన్నాడు, కానీ ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా క్రీస్తు దగ్గర వాడిని చేర్చే వరకు మాత్రం వారు వెనకడుగు వేయలేదు. వాళ్ళ ముందు ఏమున్నది? గొప్ప జనం ఉన్నది. వేరే దారి వెళ్ళాలంటే ఒక పెద్ద ఏమున్నదండి? అడ్డు గోడ. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? గోడని కూడా దాటి వెళ్ళిపోయారండి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. మీ జీవితాల్లో ఎన్ని అడ్డుగోడలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ దేవుడే నీకు బలమిస్తాడు ప్రతి గోడని ఎక్కటానికి, ప్రతి కొండని దాటటానికి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేనిని అడ్డు రానివ్వకండి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి. నీ పాపాన్ని అడ్డు రానివ్వకండి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి. ఎంత విశ్వాసముతో వెళ్ళారో, ఎంత నమ్మకముతో వెళ్ళారో. ఏది ఏమైనా ప్రభువా, ఎంతమంది ఉన్నా, ఎన్ని అడ్డుగోడలున్నా ఎక్కే తీరుతాము, నీ పాదము చెంత చేరుతాము అని కంకణము పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రము. వాళ్ళు అలాంటి విశ్వాసముతో దేవుని దగ్గరికి వెళ్ళారు కాబట్టి వాడి జీవితము మారిందా, మారలేదా? అదే వెనకకి తిరిగిపోయి ఉంటే, అరే ఇంత ఆటంకం ఉంది, ఇన్ని జనులు ఉన్నాయి, పెద్ద గోడ ఉంది, మనం ఎక్కడ పోతాం, ఎలా పోతాము? అమ్మా, ఇలాంటి కోవలో నువ్వు ఉంటే యేసయ్య నా ప్రార్థనలు వింటాడా? యేసయ్య నా పాపము క్షమిస్తాడా? యేసయ్య చేస్తాడా అని అపనమ్మకముతో ఆయన దగ్గరికి వెళ్ళకండి దయచేసి. మిమ్మల్ని మీరే అడ్డుపడుతున్నారు వెళ్ళనివ్వకుండా. వాళ్ళు ఎంత విశ్వాసముతో వెళ్ళిపోయారండి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా కొన్నిసార్లు దేవుడు ఆలస్యము చేస్తాడు. ఎందుకో తెలుసా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎందుకు ఆలస్యం చేస్తాడో తెలుసా? తన మహిమ పొందుకోవటానికి. నీ విశ్వాసం పరీక్షించటానికి కాదు. మన అవిశ్వాసులుగా ఉన్నా కూడా ఆయన విశ్వాసము మన ఎడల తగ్గిపోదు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూద్దామండి ఏం జరిగిందో ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం 3-6 వచనాలు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. మరణము కొరకు రాలేదు, కానీ అక్కడ ఏమైంది? చచ్చిపోయాడా లేదా? కానీ యేసయ్య ఇక్కడ ఏమంటున్నాడు? మరణము కోసము రాలేదు, ఆయన మహిమపరచబడటానికి వచ్చిందంట. దేవునికి స్తోత్రము. అమ్మా, కొన్నిసార్లు ఆలస్యం అవుతుందని మనము ఎంచుకుంటాము, కానీ దేవుడు ఆలస్యము చేయడమ్మా. ఆలస్యము చేస్తున్నాడని చెప్పి దేవుని వైపు తిరగటము మానేసి, ఆటంకము సృష్టించటము మానేసి, మనుషుల దగ్గర తిరగటము మానేసి దేవుని వైపు మాత్రమే తిరగండమ్మా. చాలాసార్లు ఏమైపోతుందో తెలుసా?
ఓర్పు సహనము కోల్పోతూ ఉంటాం. ఎప్పుడైతే ఓర్పు సహనము మనము కోల్పోతామో అక్కడే ఆటంకము మనము సృష్టించుకున్నాము. దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా మనమే ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదములు పొందుకొనియకుండా మనమే అడ్డుపడుతున్నాం. ఎంత దౌర్భాగ్యమో! ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం. ఇంట్లో ఎవరైనా చనిపోయినా కూడా మనం వారికి భోజనాలు, అంత బాధలో కూడా, అంత దుఃఖములో కూడా దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అమ్మా, దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడుగా లేడమ్మా. భూదిగంతముల వరకు నేను నీకు తోడై ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆయన మంచి చేయటం మానేశాడా? యేసుక్రీస్తు ప్రభువు శ్రమపడ్డాడా లేదా అండి? కష్టాలు పడ్డాడా లేదా? బాధపడ్డాడా లేదా? అవమానాలు పడ్డాడా లేదా? శోధింపబడ్డాడా లేదా? మంచి చేయటం మానేశాడా? మరి మనం ఎందుకు మానేస్తున్నాము? ఎవరో మీకు కీడు చేస్తే మీరు మంచి చేయటం ఎందుకు మానేస్తున్నారు? ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని నువ్వు చేయవలసిన మంచిని కూడా ఎందుకు నువ్వు ఆటంకపరుస్తున్నావు నీ జీవితంలో? నీ సొమ్ము దోచుకున్నారా? నిన్ను అవమానపరిచారా? మంచి చేసే అవకాశం ఇంకా ఉన్నదా లేదా? అన్నీ పోయినా కానీ చెయ్యట్లేదే మనము. బ్రదర్, చర్చికి కూడా వెళ్ళాలనిపించటం లేదు బ్రదర్. ప్రార్థనలు చేయాలనిపించటం లేదు బ్రదర్. వాక్యము చదవాలనిపించటం లేదు. ఎందుకు? ఎవరు వద్దన్నారు? ఎవరు చెయ్యొద్దన్నారు? ఎవరు ఆటంకపరుస్తున్నారు? నేను నా కష్టము నన్ను ఆటంకపరుస్తుంది బ్రదర్. నా పరిస్థితులు నన్ను ఆటంకపరుస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మరి ఇన్ని ఆటంకాలు ఉన్నా కూడా నేను సిలువ మీద నీ కోసము మరణించేనే. నన్ను ఎంతమంది అడ్డుపడినా కూడా, ఎంతమంది నన్ను హింసించినా, ఎంతమంది నన్ను అవమానించినా, నా కుటుంబీకులు, నా సొంత జనులు నన్ను వెలివేసినా నేను మంచి చేయటము మానలేదే. నన్ను మంచి చేయటానికి ఎవరు ఆపలేకపోయారే, ఆటంకపరచలేకపోయారే. మీరు ఎందుకు ఆగిపోతున్నారు మంచి చేయటానికి? రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు: ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 సాయంత్రం మా తెలుగు ఆరాధన అక్టోబర్ నెల నుండి రాత్రి 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. దైవజనులు రాజా హెబెల్ గారు పరిశుద్ధాత్మ ప్రత్యక్షతతో కూడిన ప్రసంగాలు బోధిస్తున్నారు. అనేకులు వీరు ప్రసంగిస్తున్న ఈ ఆత్మీయ వర్తమానాలు విని దేవుని శక్తిని, ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నారు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.